న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల అందజేత, బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ. చదువుకు పేదరికం అడ్డు కాదని, విద్యతోనే పేద కుటుంబాల జీవితాల్లో మార్పు సాధ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గం టైలర్స్ అసోసియేషన్ సభ్యుల పిల్లలకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, డిప్లొమా, నర్సింగ్, బీఫార్మసీ అభ్యసిస్తున్న 27 మంది విద్యార్థులకు 1,13,000 రూపాయల నగదు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యలో మంచి ప్రతిభను కనబరిచి జీవితంలో ఉన్నత స్థాయి నందు స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. వినుకొండలో పులిపుల వెంకట శివయ్య భవనం నందు అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ వినుకొండ ఏరియా మహాసభ సమావేశం వి శారమ్మ అధ్యక్షతన నిర్వహించడమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బోదాల శ్రీనివాసరావు, ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి రంగయ్య హాజరై మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ కు వేతనాలు పెంచక 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రోజు రోజుకు నిరంతరం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోగా రోజు రోజుకు వివిధ యాప్లతో పని భారం పెరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వారంలో జరిగే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన ఆడపడుచులకు హైదరాబాద్ వాస్తవ్యులు దమ్మవలం రామారావు దంపతుల సహకారంతో చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందుగా ఇంటర్ 2 సంవత్సరములలో బైపీసీలో 986 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచి పల్నాడు జిల్లా కలెక్టర్చే షైనింగ్ స్టార్ అవార్డు పొందిన మన జాషుల సుబ్రహ్మణ్య శాస్త్రి, చాముండేశ్వరి దంపతుల పుత్రిక చిరంజీవి జయసత్య అభిజ్ఞకు చిరు సత్కారం నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మన వినుకొండ దగ్గర కలసంచర్లో పుట్టి ఇక్కడ మన ప్రదేశంలో తిరిగాడి ఆడుకున్న ఒక ప్రదేశం, ఎప్పుడో 50 ఏళ్ల నాడు ఇదంతా తిరిగిన ప్రదేశం కాబట్టి ఆ జన్మభూమి యొక్క గుర్తుగా మన వాళ్ళకి నేను ఏం చేయగలను అని ఆలోచన చేసి అనుకోకుండా మన బ్రాహ్మణ సేవా సమితి యొక్క అడ్రస్ పట్టుకొని మన బ్రాహ్మణ సేవా సమితి ద్వారా వాడు సంప్రదించి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గతంలో కూడా ఒక 20 మందికి బియ్యం చీరలు ఇచ్చారు. గత ఇప్పుడు 4 నెలలు బట్టి కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అట్లనే శ్రావణ మాసం సందర్భంగా ఆడపడుచులకి అందరికీ కంచెల
వినుకొండ నియోజకవర్గ ఆడపడుచులు అందరూ కూడా నా చెల్లెళ్ళు అనే ఆలోచనతోటి వారి ముందుకు వచ్చి ఎంతమంది అయినా సరే నాకు చెప్పండి మాధవరావు గారు, నేను నా ఆడపిల్లలకి చేరిస్తాను అని చెప్పేవాడు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇవాళ మనం 50 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 50 మంది వారి ద్వారా మనకి ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన జన్మభూమి అయినటువంటి మన జన్మభూమిని మర్చిపోవద్దు. మన చేతైన సహాయం చేయాలి. అలానే తల్లిదండ్రులని కూడా, ఈరోజు తల్లిదండ్రులు కూడా అనాథాశ్రమంలో ఉంచుతున్న కుమారులను చాలామంది చూశాను. ఎందుకు మన పివి నరసింహారావు భవనంలోనే 2-3 మనం సేవా సమితి పోషించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మన పిల్లలకి కూడా అరే ఎక్కడో పుట్టి ఊరి తిరిగాడిన ప్రదేశంలో దమ్మోడు రామారావు గారే మనకి వచ్చి సర్వీస్ చేస్తున్నాడు. మరి మన పిల్లలకి తల్లిదండ్రులకి సేవ చేయాల్సిన ఉంది. కాబట్టి మీరు ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు చేయాలని చెప్పి మన పిల్లలకి మన వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగం చేసి వాళ్ళని కూడా రామారావు గారి బాటలో నడిపించాల్సిన బాధ్యత మన అందరి దగ్గర ఉంది. వాళ్ళు ఏదో చీరిచ్చారు మనం తీసుకున్నామని కాదు. ఇందులో నీతి అనేది పరమార్థం ఉంది, అది గ్రహించాలి. ముందు చీర గురించి కాదు, మనం ముఖ్యంగా గ్రహించాల్సింది అది. కాబట్టి ధర్మవరం రామారావు గారికి మనం ఎలిగెత్తి ఒక నమస్కారం చేస్తున్నాం. వారికి రాసింది ఇక్కడ వినుకొండ మీద ఇట్లా చేస్తున్నాం అని చూసినప్పుడు సంవత్సరం కూడా వెంటనే వినుకొండ అనేటప్పటికి స్పందించేది అమ్మ, పోవాలా వినుకొండ పోవాలా చెన్నైకి అంతా తిరిగి చూడు అని చెప్పేసి వెంటనే వచ్చేసి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా వీళ్ళు నిర్వహిస్తున్నారు ప్రతి నెల. అప్పటికే 8 కార్యక్రమాలు చేశారు. ఇవి అక్కడి నుంచి నేను 2-3 నెలల నుంచి వస్తున్నాను అన్నమాట. అందువల్ల వారికి చెప్పారు ప్రతి నెల ఉంటుందంటే బియ్యం బస్తాలు ఇవ్వడం అనేది ఉందని చెప్పారు. అందువల్ల నాకు పర్మనెంట్గా పెట్టేది ప్రతి నెల నాకు ఉంటుంది అని చెప్పేసి ఆయన. అలాగే ప్రతి నెల ఉంటుంది. ఈ 112 అంటున్నారు, ఇది 512 దాకా కూడా నిర్విఘ్నంగా సాగుతుంది నేను కోరుకుంటున్నాను. అవుతుందని కూడా భావిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి పండుగలు కొందరు ఎలా ఉంటే ముఖ్యమైన ఏమైనా ఉంటే వారు నాకు చెప్తే తప్పకుండా ఇక్కడికి వస్తామంటే ఏదో నాకు అర్థం చేసుకుంటుంది. అక్కడ మీరు చేసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు, ఏదో అక్కడ సంపాదిస్తున్నాం అక్కడే చేసి పెడుతుంది. ఇక్కడికి రావడమే నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. అందువల్ల ఇంత శ్రమ పూర్తి చేసి నేను రావడానికి శ్రమ అనుకోకుండా కారణం ఇదే, కేవలం వినుకొండ మీద అభిమానం. అందువల్ల ఇది నిర్విఘ్నంగా సాగుతుందని అనుకుంటున్నాను. నేను పోయినసారి చెప్పాను ఒక 50 మందికి ఇవ్వదలుచుకున్నాను. శ్రావణ మాసం మొదలవుతుండగానే వస్తానని చెప్పి వెళ్ళాను. ఇక్కడ చాలా మందికి తెలుసు. అందులో వస్తుండగానే ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టేశాను, తీసుకొచ్చి పెట్టా. అందరికీ తలా స్వీట్ కూడా ఇవ్వడం నాకు అలవాటు. అక్కడ ఎప్పుడు ఇస్తున్నాం, ప్రతి దసరాకి అక్కడ 300 మందికి ఇస్తాం ఒకే రోజు. ఇంత రాసు గీసు ఉండదు, వరుస పెట్టి నిలబెడితే ఇచ్చేస్తాం, అరగంట ముందు ఇచ్చేస్తాం. 2 రోజుల ముందు నుంచి అక్కడ వచ్చి అడుగుతుంటాను నా దగ్గర ఎప్పుడు అని చెప్పేసి. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 50 ఇస్తే దానికి స్వీట్ తేవడానికి నేను తయారయ్యేందుకు నా మిత్రుడు ఆయన, 50 ఏళ్ళ మిత్రుడు ఆయన, నాతో పనిచేశారు ఆయన. ఈసారి నేను స్వీట్స్ నేను స్పాన్సర్ చేస్తాను రామారావు, నువ్వు కాదు నేను ఇస్తాను, బ్రాహ్మణ అంటే నాకు అభిమానం ఉంటుంది. సరే ఈసారి ముందుకు వచ్చిన వాడిని నేను ఎందుకు కాదన్నాను. అందువల్ల ఆయన స్వీట్స్ అన్ని కంప్లీట్గా ఇచ్చినవన్నీ ఆయన వేశారు. వినుకొండ పట్టణంలోని శ్రీనివాస నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ నెల 25 నుండి 29 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుందని, ఈ సదా అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.